తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు మాదిగ ఇంటెలెక్చువల్ ఫోరం ప్రతినిధులు. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ ప్రక్రియను ప్రారంభించినందుకు ముఖ్యమంత్రికి వారు కృతజ్ఞతలు తెలిపారు. వర్గీకరణ ప్రక్రియను వేగవంతం చేయడానికి రేవంత్ రెడ్డి చూపిన చొరవకు ధన్యవాదాలు తెలియజేశారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ ఇటిక్యాల పురుషోత్తం, ఓయూవీసీ ప్రొఫెసర్ ఎం కుమార్, ఓయూ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ సి కాసిం, ప్రొఫెసర్ గడ్డం మల్లేశం, ఏఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్, తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ సభ్యుడు డాక్టర్ రాచకొండ వెంకటేష్ పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ కులంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు బీజేపీ కీలక నేత మెదక్ ఎంపీ రఘునందన్ రావు కౌంటర్ ఇచ్చారు. ఇంత చెబుతున్న రేవంత్ రెడ్డి ముందు రాహుల్ గాంధీది ఏ కులమో చెప్పాలని డిమాండ్ చేశారు. అడ్డగోలుగా మాట్లాడిన వారందరూ చరిత్రలో కలిసిపోతారని కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి మాటల్లో చేతగానితనం కనిపిస్తోందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కులగణనలో పాల్గొనాలని చట్టంలో ఉందా అని ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా విద్యార్థి నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్సీ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తామని విద్యార్థి జేఏసీ నాయకుడు సురేష్ అన్నారు. విద్యార్థులకు స్కూటీలు ఇస్తామని, నిరుద్యోగ భృతి ఇస్తామని ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మొహం చాటేసిందన్నారు. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరం గడుస్తున్న ఉద్యోగాలు భర్తీ చేయలేదన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి జేఏసీలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలన్నారు. ప్రశ్నించేందుకు ప్రతిపక్షంలో మంచి నాయకుడిని ఎన్నుకోవాలన్నారు. కాంగ్రెస్ వస్తే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు పదే స్టేట్మెంట్లు ఇచ్చి ఈ విద్యార్థులు సద్దులు పట్టుకొని ఈ విద్యార్థులు ప్రతి ఒక్క ఇంటికి పోయి బతలాడి ఓట్లు వేపిస్తే అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కాంచి కనీసం ఇప్పటి వరకు 5,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. తన కాంగ్రెస్ మేనిఫెస్టోలో యువ వికాస్ పేరుతో అధికారంకి రాగానే 2 లక్షల ఉద్యోగాలు కేవలం సంవత్సరంలోనే పూర్తి చేస్తానని చెప్పి మాట ఇచ్చి కూడా ఇంతవరకు నిలబెట్టుకోలేదు. అదేవిధంగా జీవో 29 ఎస్సీ ఎస్టీ బీసీలకు వ్యతిరేకంగా తీసుకురావడం జరిగింది. 46 జీవోను రద్దు చేస్తామని చెప్పి కనీసం 46 జీవోను కూడా రద్దు చేయాలనేటువంటి పరిస్థితి ఉన్నది. మందికి బిడ్డను మా బిడ్డ అనుకుంటూ గత గవర్నమెంట్ లో ఇచ్చిన ఉద్యోగాలకి కేవలం నియామక పత్రం ఇచ్చి మేము ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి ఈ రకంగా మోసం చేసుకుంటూ నడిపిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు జరగబోయే ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ లో ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ జరిగినటువంటి ఈ జరగబోతున్నటువంటి ఎలక్షన్ లో నరేందర్ రెడ్డి గారికి బుద్ధి చెప్పాలి, కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని మా ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి చేసి, నిరుద్యోగ చేసి, కేయూ చేసి అన్ని యూనివర్సిటీలో ఈ రోజు ఏకగ్రీవంగా తీర్మానం చేసుకుని ఇవాళ భారతీయ జనతా పార్టీ తరఫున వాలంటైన్స్ డే సందర్భంగా కలినరీ ఫుడ్ ఫెస్టివల్ ని కండక్ట్ చేసింది రీజెన్సీ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్. సోమాజిగూడలోని రీజెన్సీ కలినరీ ఆర్ట్స్ అండ్ హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ తమ ప్రాక్టికల్లో భాగంగా రకరకాల ఫుడ్ ఐటమ్స్ను వండి వార్చారు. ఈ ఫుడ్ ఫెస్టివల్లో 60 మంది విద్యార్థులు కుక్ చేసిన దాదాపు 110 వంటకాలను డిస్ప్లే చేశారు. కోల్డ్ కట్స్, ఫేస్టీ ప్యాలెట్, కాంటినెంటల్ వంటకాలైన చికెన్ రౌలెడ్, రెడ్ వైన్ బ్రాంజ్డ్ లాంజ్ షాంగ్స్తో పాటు భారతీయ వంటకాలైన గులాబీ పన్నీర్ టిక్కా, రాయల్ ధమ్ బిర్యానీలు గెస్ట్లని ఆకట్టుకున్నాయి. ఈ ఫుడ్ ఫెస్ట్కి మెర్క్యూరీ హోటల్ జీఎం పరాగ్, లీలా హోటల్ హెచ్ఆర్ సోనియా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ తయారు చేసిన రకరకాల థీమ్ డిసర్ట్, మెయిన్ కోర్స్ ఫుడ్స్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నాయి. ఈ ఫుడ్ లో మెయిన్ ఏంటి అంటే హోల్ లోడ్ ఆఫ్ అపటైజర్స్, హోల్ లోడ్ ఆఫ్ లిక్విడ్స్, హోల్ లోడ్ ఆఫ్ డెజర్ట్స్ అండ్ స్వీట్స్ అండ్ బ్రెడ్స్, యు నేమ్ ఇట్ అక్రాస్ ది వరల్డ్, ఇట్ ఇస్ ఆల్ దేర్. అక్కడక్కడ ఏదైతే పాపులర్ ఉంటుందో ఆ డిషెస్ అన్ని తీసుకొచ్చి పెట్టడం జరిగింది. అన్నిటికంటే మెయిన్ ఇవన్నీ ఎందుకు చేయాల్సి వస్తుంది కాలేజ్ లో అంటే, బేసిక్ గా స్టూడెంట్స్ కి బయట సొసైటీలో ఏ ఒక స్పెషల్ డే వచ్చినా కూడా దాన్ని ఒక బిజినెస్ ఆపర్చునిటీగా మార్చుకోవడానికి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అండి. మామూలుగా స్టూడెంట్స్కి ఏంటి అంటే ఇప్పుడు హాస్పిటాలిటీ ఇండస్ట్రీ ఇస్ డూయింగ్ ఫ్యాంటాస్టిక్ అరౌండ్ ద వరల్డ్. హైదరాబాద్ లో ఏ హోటల్కి ఫోన్ చేసేటప్పుడు కూడా రూమ్ దొరకలేని పరిస్థితి, రెస్టారెంట్స్ ఖాళీ ఉండే పరిస్థితి.
సో దానికి తగ్గట్టే హాస్పిటాలిటీ సంబంధించి స్టూడెంట్స్ టేకప్ చేయట్లేదు. ఎందుకు అంటే ఫర్ వేరియస్ రీజన్, ఒకటి తెలియకపోవడము, లేకపోతే తెలిసింది కొంచెం కరెక్ట్ తెలియకపోవడం, ఇవన్నీ కూడా. కాకపోతే స్టూడెంట్స్ ఎవరైతే ఈ హోటల్ మేనేజ్మెంట్ ప్రొఫెషన్ తీసుకుంటారో డౌన్ ద లైన్ ఒక 4-5 yearsలో దే ఆర్ పార్ విత్ ఎనీ అదర్ industry professionals. You take it medicine, you take it IT, or you take it CR, you take it fashion designing, ఏది తీసుకున్నా కూడా హాస్పిటాలిటీ ఇండస్ట్రీ ఇస్ మచ్ అహెడ్ దాన్ ఎనీవన్. స్టూడెంట్స్ అకాడమిక్స్ ఎలా ఉన్నా, స్టూడెంట్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉన్నా, జస్ట్ వాళ్ళకి కావాల్సింది ప్యాషన్ ఉండి ఆ క్రియేటివ్ మైండ్ ఉంటే ఎనీబడి కెన్ టేకప్ దిస్ అండ్ దే కెన్ మేక్ వండర్స్. ఇప్పుడు ఇండియాలో ఇండియన్ క్విజిన్కి వరల్డ్ వైడ్ చాలా ప్రమోషన్ అవుతుంది. వరల్డ్ వైడ్ ఇండియన్ ఫుడ్ ఈజ్ యాక్సెప్టెడ్ లైక్ ఎనీథింగ్. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఫ్రమ్ పాస్ట్ 5-10 years ఇండియన్ ఫుడ్ ఇండియన్ ఫుడ్. గ్రీన్ ఎనర్జీ రంగంలో తెలంగాణను లీడర్గా నిలపాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి నాబార్డ్ స్టేట్ ఫోకస్ పేపర్ ఆవిష్కరణ చేశారు బట్టి. దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం ఒకటని, రాష్ట్ర స్థూల ఉత్పత్తి 15.02 లక్షల కోట్లు, వృద్ధి రేటు 14.5% ఉందని, రాష్ట్రంలో ప్రతి వ్యక్తి తలసరి ఆదాయం 3.56 లక్షలుగా ఉందని తెలిపారు. అభివృద్ధి అనేది కేవలం సంఖ్యల ద్వారా మాత్రమే కాకుండా రైతులు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, గ్రామీణ ప్రాంతాలను ఏ విధంగా అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్తున్నామనేదే మెరుగైన ప్రయాణమని బట్టి విక్రమార్క అభివర్ణించారు. గచ్చిబౌలిలోని తెలంగాణ రాష్ట్ర పర్యావరణ పరిరక్షణ శిక్షణ సంస్థ ఈపీటీఆర్ఐని మంత్రి కొండా సురేఖ ఆకస్మికంగా తనిఖీ చేశారు. గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యం కారణంగా ప్రపంచంలో గుర్తింపు తెచ్చుకునే సంస్థ సమస్యల నిలయంగా మారడంపై సురేఖ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ సంస్థని గాడిలో పెట్టాలని, తగిన అవసరాలు ఏంటో సమగ్రంగా తమకు నివేదిక అందజేయాలని ఈపీటీఆర్ఐ సంస్థ డైరెక్టర్ జనరల్ అహ్మద్ నదీంకి ఆదేశాలు జారీ చేశారు. ఉద్యోగస్తుల సమస్యలను అడిగి తెలుసుకొని తక్షణ పరిష్కార మార్గాలను అన్వేషించాలని సూచించారు. స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థకి గవర్నమెంట్ సంస్థల ద్వారా ప్రైవేట్కి ఇచ్చే పనులని ఈపీటీఆర్ఐకి నామినేషన్ పద్ధతిలో ఇవ్వడానికి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డంపింగ్ యార్డ్ నిర్ణయాన్ని వెంటనే రద్దు చేయాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు. గుమ్మడిదల మండలంలోని డంపింగ్ యార్డ్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ రైతు జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన దీక్షకు హరీష్ రావు మద్దతు తెలిపారు. ఆయనతో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు పాల్గొన్నారు. డంపింగ్ యార్డ్ వల్ల ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజలు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని, గుమ్మడిదల రైతులు బంగారం లాంటి పంటలు పండిస్తారని, తమ భూములను మరో భూమిగా మార్చుకోవద్దని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అయితే ప్రభుత్వం ప్రజల అభిప్రాయాలను పట్టించుకోకుండా దుర్మార్గంగా వ్యవహరిస్తుందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమర్జెన్సీ తరహా పాలనను అమలు చేస్తున్నారని విమర్శించారు. వందలాది మంది స్థానికులను అన్యాయంగా అరెస్ట్ చేసి రాత్రింబవళ్లు పనులు ప్రారంభించడం ప్రజాస్వామ్యానికి మచ్చ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే విధంగా జిల్లా కలెక్టర్ గారు గాని రేపు కోర్టుకు కూడా పోవాల్సి వస్తుంది, జాగ్రత్త అని చెప్పి కూడా జిల్లా కలెక్టర్ ను, జిహెచ్ఎంసీ కమిషనర్ గారిని కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా. కోర్టు ఉత్తర్వులను గౌరవించండి, దయచేసి రోడ్డు పనులు ఆపండి, ఇక్కడ ఉన్న టిప్పర్లను, పోలీసు వాళ్ళందరినీ కూడా వెనక్కు తీసుకొని పోవాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. ఈ రకంగా మీరు ఇంకా ఇబ్బంది పెట్టే పని చేయకండి. ఇవాళ మహిళలు, ఇంతమంది మహిళలు ఎవరో చెప్తానో, రాజకీయ పార్టీ చెప్తానో వస్తే ధర్నా చేసిన వాళ్ళు కాదు. స్వచ్ఛందంగా ఈ మహిళలందరూ కూడా తమ భవిష్యత్తు కోసం, తమ పిల్లల భవిష్యత్తు కోసం మాకు ఈ డంపింగ్ యార్డ్ వద్దని చెప్పి కొట్లాడుతా ఉన్నారు. ఇది రాజకీయాలతో ముడిపెట్టే పరిస్థితి కాదు. నిజాయితీగా మహిళలు, అన్ని వర్గాల ప్రజలు, అన్ని పార్టీల రైతులు అందరూ కలిసి ఈ డంపింగ్ యార్డ్ మాకు వద్దని మాట్లాడుతున్నప్పుడు ప్రభుత్వం దిగి రావాలి, ఈ డంపింగ్ యార్డ్ పనులు నిలిపివేయాలని చెప్పి నేను రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నా. తప్పకుండా మీకోసం ఇవాళ 4 ఎమ్మెల్యేలు వచ్చినాం, రేపు అసెంబ్లీలో కూడా మీకోసం కొట్లాడటం, మీ పక్షాన నిలబెట్టమని చెప్పి మనం చేస్తూ జై తెలంగాణ. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండలంలో పట్టభద్రుల ఎన్నికల నేపథ్యంలో స్థానిక శ్రీ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్లో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఉమ్మడి 4 జిల్లాల్లో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిస్తే కాంగ్రెస్ అరాచకాలను మండలిలో ప్రస్తావించి సమస్యల పరిష్కారం కోసం పాటుపడతారని అన్నారు. తెలంగాణ మొత్తం కల్వకుంట్ల కుటుంబం చుట్టూ తిరిగేలా
10 ఏళ్లు పరిపాలన చేశారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. మార్పు రావాలని, కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఇచ్చిన 420 హామీలు అమలు చేయకుండా పూర్తిగా వైఫల్యం అయిందని విమర్శించారు. కాబట్టి టీచర్ సమస్యలు అదే విధంగా ఉన్నాయి. తర్వాత మనకు డిఎల్ కానీ ప్రతి ఫైనాన్షియల్ పిఆర్సీస్ లేవు, రిటైర్డ్ బెనిఫిట్స్ లేవు, పెన్షన్ స్కీమ్స్ లేవు. ప్రతి టీచర్కు డిఫరెంట్ సెక్టర్లో డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవన్నీ మనం సార్ట్అవుట్ చేయాలి. టీచర్స్ వల్లనే మనం ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాం. కాబట్టి వీళ్ళందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ప్రెస్కు తర్వాత ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ మీరందరూ ప్రతి ఒక్కరికి ఓటర్స్కు రీచ్ అయ్యి వాళ్ళని కన్విన్స్ చేసి టైం లేదు, తమ ఎలక్షన్ ముందు ఒక రోజు హాలిడే ఉంది బట్ సరిగ్గా ఇదే రోజు ముందుగా వాళ్ళందరూ కూడా ఆ సంఘటనలో చనిపోయినటువంటి మన పార్లమెంటరీ సిబ్బందికి నేను హృదయపూర్వకంగా మరి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ, ఆ రోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏ పాకిస్తాన్ అయితే భారతదేశం మీద సంబంధించినటువంటి భూభాగంలోకి ఉగ్రవాదాలను పంపితే భారత సైనికులు పాకిస్తాన్ భూభాగంలోకి ఎక్కడైతే లష్కర్తో ఒక హెడ్ క్వార్టర్ మీద దాడి చేసి అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులందరినీ చంపి మరి ధైర్యంగా తల ఎత్తుకొని భారత భూభాగంలోకి మన సైనికులు వచ్చారు. అదే సర్జికల్ స్ట్రైక్ చేయించారు. ఈరోజు ఎక్కడ కూడా పాకిస్తాన్ తోక ఆడించడం కాదు, పాకిస్తాన్ తోక కట్ చేయడం లేదు. పాకిస్తాన్ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. అందుకే ఈరోజు ఉగ్రవాద రహిత దేశంగా భారతదేశాన్ని ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. టీచర్స్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల అంశంపై ఎంపీ ఈటెల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర మాజీ మంత్రి లోక్సభలో బీజేపీ ప్రతిపక్ష నాయకురాలు సుష్మా స్వరాజ్ జయంతి వేడుకలు బీజేపీ స్టేట్ ఆఫీసులో నిర్వహించారు. అయితే ఈ సందర్భంగా సుష్మా స్వరాజ్ చిత్రపటానికి ఎంపీ ఈటెల రాజేందర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, కరీంనగర్ జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మల్క కుమరయ్య, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అంజిరెడ్డి, ఖమ్మం, వరంగల్, నల్గొండ టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సర్వోత్తమ్ రెడ్డిలు బీజేపీ తరపున బరిలో ఉన్నారని చెప్పారు. ఇప్పటికే విస్తృత ప్రచారం జరుగుతుందన్నారు. బీఆర్ఎస్ పార్టీ పరంగా అభ్యర్థిని నిలబెట్టలేకపోయిందన్నారు. కాంగ్రెస్ కూడా ఆయన మా అభ్యర్థి అని నిలిపే ప్రయత్నం చేయలేదు అని విమర్శించారు. కరీంనగర్ పాత ఉమ్మడి 4 జిల్లాల పరిధిలో మా టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మల్క కొమరయ్య గారు, అదేవిధంగా గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గానికి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా అంజిరెడ్డి గారు, ఖమ్మం, వరంగల్, నల్లగొండ జిల్లాలకు సంబంధించినటువంటి టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సర్వోత్తమ్ రెడ్డి గారు అధికారికంగా పార్టీ పక్షాన ఇవాళ బరిలో దింపడం జరిగింది. ఇప్పటికే గ్రామాన మండల కేంద్రాలుగా, మున్సిపాలిటీ కేంద్రాలుగా మా పార్టీ నాయకులు కానీ, గ్రాడ్యుయేట్స్ కానీ, టీచర్స్ కానీ ఎన్నికల రణరంగంలో దిగి ప్రచారం మొదలు పెడుతున్నటువంటి విషయం మీకు తెలుసు. ఇవాళ ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్లోని సుచిత్ర సర్కిల్లో ముకుందా జ్యువెలర్స్ 6వ బ్రాంచ్ని ఓపెన్ చేసింది. ఈ గోల్డ్ షాప్ను ఎమ్మెల్యే వివేకానంద చేతుల మీదుగా ముకుందా జ్యువెలర్స్ ఎండీ నరసింహారెడ్డి, డైరెక్టర్లు నిఖితారెడ్డి, కృష్ణ ఆధ్వర్యంలో జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో మొట్టమొదటిసారిగా ఫ్యాక్టరీ అవుట్లెట్తో వస్తున్న ఏకైక జ్యువెలరీయే ముకుందా జ్యువెలరీ అన్నారు. ముకుందా జ్యువెలరీ మిగతా జ్యువెలరీస్తో సాధ్యం కాని ఆఫర్స్ని అందిస్తుందని జ్యువెలరీ డైరెక్టర్ ప్రణీతారెడ్డి తెలిపారు. బంగారు ఆర్నమెంట్స్ మేకింగ్, మజ్దూరీ ఛార్జెస్ 0తో అందిస్తున్నామని,
విఏ తరుగు ఛార్జెస్ కేవలం 12% మాత్రమే ఉంటుందన్నారు. 2023 స్టార్ట్ అయిందండి ఈ ప్రయాణం. సో ఇవాళ 6th బ్రాంచ్ తో ముందుకు వస్తున్నాం సుచిత్రలో. సో ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ కాన్సెప్ట్ ఇప్పటి వరకు తెలంగాణ, తెలుగు స్టేట్స్, ఆంధ్రప్రదేశ్ ఎక్కడా లేని ఫ్యాక్టరీ అవుట్లెట్ తో వచ్చాము. అంటే అతి తక్కువ తరుగు విఏ 2 to 12% మాత్రమే, మళ్ళీ ఎలాంటి మజూరీ ఛార్జెస్ ఉండవు, జీరో మేకింగ్ ఛార్జెస్, విఏ 2 to 12%. సో ఈ కాన్సెప్ట్ తో ఇప్పుడు పెరుగుతున్న ధరలకి అతి తక్కువ ఛార్జెస్ వేస్తున్న స్టోర్ మేము మళ్ళీ దానిపైన లైట్ వెయిట్ కలెక్షన్ తో ముందుకు వస్తున్నాము. సో 4 అంతస్తుల షోరూమ్ తో సుచిత్రలో మీ అందరి ముందుకు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. అన్ని బ్రాంచెస్ ఎంకరేజ్ చేసినట్టు ఈ బ్రాంచ్ ని కూడా ఎంకరేజ్ చేయండి. మీరందరూ ఎంకరేజ్ చేస్తే ముందుకి ఇంకా ఎక్స్పాండ్ అవుతాము. సో ఇప్పుడు ఇంకొక ఆఫర్ కూడా ఉందండి, ఓపెనింగ్ లాంచింగ్ ఆఫర్ లాగా February 14th నుంచి 23rd వరకు ఫ్లాట్ 20% ఆఫ్ ఆన్ విఏ. నమస్తే అండి. మన ముకుంద జ్యువెలర్స్ 6వ బ్రాంచ్ సుచిత్రలో ఓపెనింగ్ సందర్భంగా వచ్చేసినందుకు మన ఎమ్మెల్యే కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గారికి ప్రత్యేక ధన్యవాదాలు మరియు శుభాకాంక్షలు. మా 6వ బ్రాంచ్ ఈరోజు ప్రారంభించి అందరికీ లైట్ వెయిట్ కలెక్షన్లో అతి తక్కువ విఏలో ఇస్తున్నామండి. దాంతోపాటు ఈ 14 నుంచి 23 దాకా అతి తక్కువ విఏలో ఇంకా 20% డిస్కౌంట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. ఇంతకుముందు మా 5 బ్రాంచీలు మా కస్టమర్లు ఎలాగైతే ఆదరించారో ఈ 6వ బ్రాంచ్ సుచిత్ర బ్రాంచ్ కూడా అలాగే ఆదరించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. గచ్చిబౌలిలో ఓ కార్పొరేట్ సంస్థ చర్చ్ స్థలాన్ని కొనుగోలు చేశామని చెబుతూ 20 ఏళ్లుగా కొనసాగుతున్న గ్రేస్ వార్వే చర్చిని కూల్చివేయడం అమానుషమని మాజీ ఎమ్మెల్సీ రాజేశ్వరరావు మండిపడ్డారు. క్రైస్తవ మనోభావాలను దెబ్బతీసే విధంగా సదరు కార్పొరేట్ సంస్థ కొంతమంది వ్యక్త స్వార్థపరులతో కుమ్మక్కి చర్చిని కూల్చివేయడం ఎంతవరకు కరెక్ట్ అని అన్నారు. ఎన్నో సంవత్సరాలుగా విశ్వాసులు ఆ ప్రార్థనా మందిరంలో ప్రార్థనలు చేస్తున్నారని తెలిపారు. ఈ విషయాన్ని క్రైస్తవ సమాజం సులువుగా వదిలిపెట్టదని, ఇప్పటికే ఈ విషయాన్ని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కు తెలియజేశామని, త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డిని కలిసి జరిగిన అన్యాయాన్ని వివరిస్తామని అన్నారు. కూల్చిన స్థలంలోనే చర్చిని కట్టించి క్రైస్తవ సమాజానికి మంచి సందేశం ఇవ్వాలని ఆయన కోరారు. అట్లాంటి చర్చి అమ్మిన వారిది ఎంత తప్పు ఉందో కొన్న వాళ్ళది కూడా అంతే తప్పు. అమ్మిన వాడిని సమర్థిస్తలేము, కొన్న వాడిని సమర్థిస్తలేము. కొన్న అతను కూడా ఎంత పెద్ద అతనైనా కొనే ముందు చూసి కొనాలి. అక్కడ 25 సంవత్సరాల నుంచి చర్చి నడుస్తుందంటే కొనే వాళ్ళకి ఐడియా ఉంటుంది కదా. ఇప్పుడు ఈ స్థలం వచ్చి కొనమని ఎవరన్నా అడిగితే ఊరికి వచ్చి కొనరు కదా. అన్ని ఎంక్వైరీ చేసిన తర్వాత ఈ రోజులలో ఈ హైడ్రా భయంతో ఆ భయంతో జాగాలు కొనాలన్నా అమ్మాలన్నా కానీ అన్ని చూసి తీసుకుంటున్నారు. అట్లా ఏమి చూడకుండా తీసుకోకుండా ఈయన పాస్టర్ అయినంత మాత్రాన పాస్టర్ ఓన్ ప్రాపర్టీ ఓన్ కాదు. అందరూ సందాలు ఇచ్చి చేస్తేనే ఆ చర్చ్ ప్రాపర్టీ కొనగలుగుతారు. ఆయన సొంత జోబులో నుంచి డబ్బులు పెట్టి కొన్న ప్రాపర్టీ కాదు అది. కాబట్టి మేము ఖండిస్తున్నాం. ఏంటంటే నిన్న పీసీసీ గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. ఈ విషయంలో మాకు పూర్తి అవగాహన లేదు కాబట్టి ఇక్కడికి వచ్చినాం. అసలు ఏం జరిగింది ఏంది కనుక్కున్న తర్వాత ముఖ్యమంత్రి గారికి కానీ పీసీసీ గారికి కానీ చెప్పి కొన్న వారి మీద యాక్షన్ తీసుకోవాలి, అమ్మిన వారి మీద కూడా యాక్షన్ తీసుకోవాలి. నేనైతే చెప్తున్నాను, కొన్న వాళ్ళది ఎంత తప్పు, అమ్మిన వాళ్ళది అంతకంటే పెద్ద తప్పు. చర్చ్ అని తెలిసి ఒక పాస్టర్ ఉండి అమ్మడము చాలా తప్పు. ఫస్ట్ పాస్టర్ మీద కూడా సీరియస్ యాక్షన్ తీసుకోవాలని మేము గవర్నమెంట్ కోరుతాం. ఎస్సీ వర్గీకరణ జాతీయ కమిటీ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద వర్గీకరణకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఈ కార్యక్రమానికి మాల మహానాడు జాతీయ అధ్యక్షులు అలాగే ఎస్సీ వర్గీకరణ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ పొబ్బతి శ్రీకృష్ణ హాజరయ్యారు. రాష్ట్ర జనాభా లెక్కల్లో మాల కులస్తులను తక్కువ చేసి బీజేపీ పార్టీ ఏది చేయమని ఆదేశాలు ఇస్తే వాటిని పాటిస్తూ మాల మాదిగలే కాకుండా ఇతర ఎస్సీ కులాల మధ్య వర్గీకరణ చిచ్చు పెట్టిన రేవంత్ సర్కార్ను బీజేపీని ఓడించాలని పిలుపునిచ్చారు. కొంతమంది మాల సంఘాల పేరుతో ప్రభుత్వం మాలలను చంపుతున్నా నోరు మూసుకొని ఉండటం అనేది అత్యంత శోచనీయమన్నారు. అదేవిధంగా రేవంత్ రెడ్డి లెక్కలు మేము తప్పని చెప్పాము. తిరిగి మళ్ళీ బీజేపీ పార్టీ లెక్కలు ఇప్పుడైనా మాల దయచేసి
అధికార పార్టీకి అనుకూలంగా లేనందుకు తమను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ నల్గొండ జిల్లా నకిరేకల్ మండల్ తాటికల్ గ్రామానికి చెందిన రైతు ముచ్చపోతుల వెంకన్న ఆవేదన వ్యక్తం చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో రైతు వెంకన్న తన గోడు వెళ్లబోసుకున్నాడు. నకిరేకల్ మండల్ తాటికల్ గ్రామంలో తమకు 6 ఎకరాల భూమి ఉండగా 34 గుంటల స్థలాన్ని పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న నోముల రామలింగయ్య పేరుపై పట్టా చేయించాలని ఒత్తిడి చేశారని చెప్పారు. దానికి తమ కుటుంబం నిరాకరించడంతో కక్ష కట్టి తన భార్య ముచ్చపోతుల సరితపై దాడి చేశారని తెలిపారు. ఈ విషయంపై తాను ఎన్ని ఫిర్యాదులు చేసినా పోలీసు ఉన్నతాధికారులు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నోముల సిఐ గారు రాజశేఖరు నగరికల్లు, నోముల రామలింగం, నోముల సైదులు వాళ్ళ కుటుంబ సభ్యులు మరియు గాదగోని కొండయ్య మాజీ ఎంపీటీసీ తాటికల్ గ్రామము మరియు నగరికల్లు ఎమ్మెల్యే గారు వీరేశం గారు మా పైన దాడులు చేసిరని చెప్పి కేసు పెట్టడానికి పోయినా కానీ నన్నే జైలుకు దూరడం జరిగింది. మరియు మే నెల నుంచి మోటార్లు స్టార్టర్లు ఫీజులు పీకడము, మోటార్లు కోసేయడము, వైర్లు కోసేయడము లాంటి పనులు చేస్తున్నారు. మేము దరఖాస్తులు ఇస్తే కేసులు చేయడం లేదు వాళ్ళ మీద. మాకు 4 ఎకరాల పొలం ఎండిపోయేటట్టు చేసిరు, పొలం బారనిస్తలేరు. భూమి పట్టా చేయాలని చెప్తున్నారు సార్. మమ్మల్ని భూమి పట్టా చేయాలంటారు. మేము ఏ విధమైన బాకీ లేము. వాళ్ళు మాకు రిలేషన్ కాదు, లేదు మేము మా తాత అమ్మలేదు, వాళ్ళకు మా నాయన అమ్మలేదు, మేము అమ్మింది కాదు, మాతో పాలోళ్ళు గారు వాళ్ళకి మేము ఎటువంటి బాకీ లేము. బాకీ ఉంటే కోర్టు బొమ్మనండి వస్తుందని చెప్పిన మాటల పోరాట ఏమైనా బలవంతంగా కొట్టి పట్టా చేయించుకున్నామని దౌర్జన్యం చేసి మమ్మల్ని చేస్తుర్రు. దౌర్జన్యం చేసి మోటార్ స్టార్టర్లు కోసేయడము, కొట్టడము, చంపుతామని బెదిరేయడము, ఈ విధంగా చేస్తుర్రు. వాళ్ళ మీద కేసులు పెట్టలేరు. బంజారాహిల్స్లోని లేబుల్స్లో ఏర్పాటు చేసిన అనంకర్ లైఫ్ స్టైల్ ఎగ్జిబిషన్ ఎంతగానో ఆకట్టుకుంది. వాలంటైన్స్ డేను పురస్కరించుకొని పలువురు డిజైనర్స్ తమ ఉత్పత్తులను ఇక్కడ ప్రదర్శనకు ఉంచారు. సాంప్రదాయ ఆధునిక మేళవింపుతో కూడిన దుస్తులు, ఆభరణాల ప్రదర్శనను మోడల్స్ ప్రారంభించారు. తాము ఇష్టపడే వారికి అద్భుతమైన బహుమతులు అందజేయాలనుకునే వారి కోసమే వాలంటైన్స్ ప్రదర్శనను ఏర్పాటు చేసినట్టు అనంకార వ్యవస్థాపకులు అమరేందర్ తెలిపారు. సో అనంకార ఇస్ ద ఎగ్జిబిషన్ ఆఫ్ క్లోతింగ్. సో మనం చూసిన ఎగ్జిబిషన్ అన్నిట్లో ప్రతి చోట లైక్ వి గాట్ మెనీ రెడీమేడ్ కైండ్ ఆఫ్ స్టఫ్. సో అన్ని రెడీమేడ్ డ్రెస్సెస్ కనిపిస్తూ ఉంటాయి. బట్ అనంకార వచ్చేసరికి ఎక్స్క్లూజివ్ ఫర్ ది డిజైనర్స్ వరకే అనుకున్నాము. అండ్ వీఆర్ డూయింగ్ గుడ్ అండ్ వీ హ్యావ్ ఏ లాట్ ఆఫ్ కలెక్షన్ హియర్ at the labels pop up and ఈ రోజు వరకే ఉంటుంది ఎగ్జిబిషన్. యూ కెన్ విజిట్ ఎనీ టైమ్ at before 9 o'clock. వెస్టర్న్ నుంచి కాంజీవరం పట్టు శారీస్ వరకు వైడ్ వెరైటీ ఆఫ్ కలెక్షన్ ఉంది. అండ్ ఆల్సో today's Valentine's Day, so the collection is also so vibrant with really popping out colors. And also here one specialty is slow fashion. These days మనం చాలా mass production of clothing చూస్తున్నాం కదా, అలా కాకుండా here designers are promoting hand woven silk sarees, hand printed and indigenous prints. So we are also promoting slow fashion through this. Please visit us and I'm guaranteeing you that your Valentine's Day is going to be worth it here. Come, just gift someone something and happy Valentine's Day from Anumkara. Designers అందరినీ ఒక చోటకి తీసుకొచ్చారు. ఆల్ ద బెస్ట్. ఈ వెరీ పాపులర్ డిజైనర్స్ అందరినీ ఇన్స్టాగ్రామ్ లో చూస్తుంటామండి. చాలా బాగున్నాయి డిజైన్స్, చాలా బాగున్నాయి అనుకుంటాం. కానీ వీళ్ళందరూ ఒకే చోట ఇక్కడ ఉండేసరికి ఇట్ ఫెల్ట్ వెరీ గుడ్. మీరు మీ ఇంట్లో వాళ్ళకి, మీ మదర్కి కానీ, మీ వైఫ్కి కానీ, మీ గర్ల్ ఫ్రెండ్కి కానీ, మీ సిస్టర్కి కానీ ఎవరికి ఏం గిఫ్ట్ చేయాలన్నా సరే ఈరోజు ఇక్కడికి వచ్చేసేయండి. Feb 14th, Anamkara is organizing a very, very, very good designer exhibition today. Please do come and visit. Thank you. గచ్చిబౌలి ఏడీఈ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఏడీఈ సతీష్ రెడ్డి 50,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీకి పట్టుబడ్డాడు. ట్రాన్స్ఫార్మర్ ఇచ్చేందుకు 75,000 రూపాయలు ఏడీఈ సతీష్ రెడ్డి డిమాండ్ చేశారని అధికారులు తెలిపారు. ముందు 25,000 రూపాయలు తీసుకున్నారని వెల్లడించారు. మిగతా 50,000 రూపాయలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.